आत्मा बनो, शांत बनो, निराकारी बन बाबा के संग चलो। मैं आत्मा हूँ प्रकाश का बिंदु, परम शांति का पवित्र सिंधु। प्रेम और शांति मेरे स्वभाव, सूक्ष्म अनुभव बाबा का दान। बाप समान निराकारी बनो, मास्टर सर्वशक्तिमान बनो। आत्मा हो जागो, प्रकाश में रहो, परम धाम में बाबा के पास रहो। हर सोच पवित्र, हर भाव सुहाना, बिंदु रूप दिव्य मधुर गाना। आत्म भाव से जगत उजियारा, हर हृदय बने प्रेम की धारा। बाप समान निराकारी बनो, मास्टर सर्वशक्तिमान बनो। आत्मा की शक्ति अनंत प्रकाश, प्रेम और शांति अतुल विश्वास। परम धाम के सुनहरे आंगन में मैं ज्योति हूँ बाबा के संग में। ना शब्द ना विचार, सिर्फ शांति का सार, अशरीरी रूप निराकार प्यार। बाप समान निराकारी बनो, मास्टर सर्वशक्तिमान बनो। मैं आत्मा हूँ प्रकाश का सागर, बाबा के जैसा पवित्र अगर। मैं आत्मा हूँ निराकारी हूँ, बाप समान शक्ति का रूप हूँ। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. మురళీ డేట్ 29/11/2025. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన రాజఋషులు. మీ కర్తవ్యము తపస్సు చేయటం. తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు. ప్రశ్న: ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా చేస్తుంది? జవాబు: ఆత్మజ్యోతిని వెలిగించే లేక తమో ప్రధాన ఆత్మను
సతో ప్రధానంగా చేయు పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే పొరపాటు చేస్తారో వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ అవ్వనట్లయితే ధర్మరాజు వద్ద శిక్ష అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలు అనుభవించని వారు తల ఎత్తుకోలేరు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట పిల్లలకు ఇది అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మ మొదట, శరీరము తర్వాత. ప్రదర్శనీ మ్యూజియంలో మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలి, సావధానపరచాలి. పిల్లలు కూర్చున్నప్పుడు అందరూ దేహీ అభిమానులై కూర్చోరు. ఇక్కడే కూర్చొని ఉన్న ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు రానంత వరకు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక ఆలోచన చేస్తూ కూర్చొని ఉంటారు. సాధువు వచ్చిన తర్వాత ఆ కథలు మొదలైనవి వినడంలో నిమగ్నమవుతారు. భక్తి మార్గంలో వినడం, వినిపించటం ఉంటుంది. ఇవన్నీ కృత్రిమమైనటువంటివి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీటిలో ఏ సారము లేదు. దీపావళిని కూడా కృత్రిమంగా ఆచరిస్తారు. తండ్రి తెలియచేస్తూ ఉన్నారు, జ్ఞాన 3వ నేత్రం తెరవబడాలంటే ఇంటింటిలో ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఇంటింటిలో అంధకారమే ఉన్నది. ఇవన్నీ బాహ్య ప్రకాశాలు. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తి శాంతిలో కూర్చుంటారు. స్వధర్మంలో ఉండడం ద్వారా పాపం తొలగిపోతుందని పిల్లలకి తెలుసు. జనం జన్మాంతరాల పాపము స్మృతి యాత్ర ద్వారానే తొలగిపోతుంది. ఆత్మజ్యోతి ఆరిపోయింది కదా. శక్తి రూపీ పెట్రోలు పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండుతోంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతుంది. రాత్రికి పగలకు ఉన్నంత భేదం ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. కొందరు పిల్లలు వ్రాస్తారు, లక్ష్మి గొప్పదా లేక సరస్వతి గొప్పదా? ఒక లక్ష్మి శ్రీనారాయణ్ణి సతీ మహాలక్ష్మిని పూజించేటప్పుడు ఆమెకు 4 భుజాలు చూపిస్తారు. వారిలో 2 వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీనారాయణ పూజ అని అనాలి. చతుర్భుజము లేక 2 కలిసి ఉన్నట్లే. కానీ మనుషులకు జ్ఞానమే లేదు. అనంతమైన తండ్రి అంటూ ఉన్నారు, అందరూ తెలివిహీనులుగా అయిపోయారు. లౌకిక తండ్రి ఏమైనా పూర్తి ప్రపంచంలోని పిల్లలందరూ తెలివిహీనులుగా అయిపోయారని అంటారా? ఇప్పుడు ఈ విశ్వపిత ఎవరో పిల్లలైనా మీరు తెలుసుకున్నారు. స్వయంగా వారే చెప్తూ ఉన్నారు, నేను సర్వ ఆత్మల తండ్రిని, మీ అందరూ నా పిల్లలు. ఆ సాధువులైతే అందరూ భగవంతులే అని అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మ అయిన మనకు బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారని మీకు తెలుసు. మనుషులకైతే
నేను ఫలానా అని దేహాభిమానం ఉంటుంది. శరీరానికి ఏ పేరు ఉంటుందో దాని అనుసారమే నడుస్తూ వస్తారు. శివబాబా నిరాకారుడు, పరం ఆత్మ. వారి ఆత్మ పేరు శివ. ఆత్మకు పేరుండేది ఒక్క శివబాబాకు మాత్రమే. వారొక్కరే పరం ఆత్మ. వారి పేరు శివ. మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా ఇక్కడ ఉండరు. వారు పరంధామం నుండి వస్తారు. శివ అవతరణ వర్ణించబడింది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు. ఆత్మలందరూ ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వస్తారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు. అవతారము అనే దానిని అంగీకరించినట్లయితే హాలిడే జరుపుకోవాలి. అంతేకాక స్టాంపు కూడా విడుదల చేయాలి. అన్ని దేశాలలో హాలిడే ఉండాలి. ఎందుకంటే తండ్రి సర్వుల సద్గతి దాత. వారి జన్మదినము, వారి వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి తెలియవు. ఎందుకంటే వారు అతీతమైన వారు కదా. అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం అనంతమైన పగలు, అర్ధకల్పం అనంతమైన రాత్రి. రాత్రి పూర్తి అయిన తర్వాత పగలు వస్తుంది. ఆ మధ్యలో తండ్రి వస్తారు. ఇది ఖచ్చితమైన సమయము. మనుషులు జన్మించినప్పుడు మున్సిపాలిటీ వారి వద్ద నోట్ చేయిస్తారు. తర్వాత 6 రోజులకు పేరు పెడతారు. దానిని నామకరణము అని అంటారు. కొందరు ఛట్టి అని కూడా అంటారు. లక్ష్మీ పూజ చేసేటప్పుడు టపాకాయలు కాలుస్తారు. మీరు వారిని ఇలా ప్రశ్నించవచ్చు, లక్ష్మీ పండుగ జరుపుకుంటారు కదా, మరి ఆవిడ ఎప్పుడు సింహాసనంపై కూర్చున్నది? సింహాసనంపై కూర్చున్న రోజునే పట్టాభిషేకంగా జరుపుతారు. ఆమె పుట్టినరోజును జరపరు. లక్ష్మీ చిత్రాన్ని పళ్ళెంలో ఉంచి ఆమెను ధనం ఇవ్వమని ప్రార్థిస్తారు. ఇంకేమీ కోరుకోరు. మందిరాలకు వెళ్ళినప్పుడు ఇంకేమైనా కోరుకుంటారేమో కానీ దీపావళి రోజు ఆమె నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు. లక్ష్మీదేవి ధనమేమీ ఇవ్వదు. ఇదంతా భావన మాత్రమే. ఒకవేళ ఎవరైనా సత్యమైన హృదయంతో, సత్యమైన భావనతో పూజలు జరిపితే అల్పకాలం కొరకు ధనం లభించవచ్చు. ఇదంతా అల్పకాలిక సుఖమే. అలాగే తప్పకుండా స్థిరమైన సుఖం కూడా ఉండి ఉంటుంది కదా. వారికి స్వర్గం గురించి తెలియనే తెలియదు. ఇది స్వర్గానికి డీటైనదేమీ లేదు. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పం భక్తి, రాత్రి అని మీకు తెలుసు. తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇది పాత చీచీ ప్రపంచమని మీకు అర్థం చేయించబడుతుంది. అందుకే అవశ్యంగా కొత్త ప్రపంచం కావాలి. వైకుంఠాన్నే కొత్త ప్రపంచమని అంటారు. దానినే స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. ఈ డ్రామాలో పాత్రధారులు కూడా అవినాశిగా ఉంటారు. ఆత్మలైన మనము పాత్ర ఎలా అభినయిస్తామో పిల్లలు మీకు తెలిసింది. బాబా అర్థం చేయించారు. ఎవరికైనా ప్రదర్శని మొదలైనవి చూపించాలంటే మొట్టమొదట ఈ లక్ష్యము
ఉద్దేశము అర్థం చేయించాలి. సెకండులో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? జనన మరణాలలోకి తప్పక రావాల్సిందే. మీరు మెట్ల చిత్రంపై బాగా అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యంలోనే భక్తి ప్రారంభమవుతుంది. సత్యయుగంలో భక్తికి నామరూపాలు ఉండవు. జ్ఞానము భక్తి రెండు వేరు కదా. ఇప్పుడు మీకు ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం కలిగింది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. ఏ తండ్రి అయినా సదా పిల్లలకి సుఖాన్ని ఇచ్చేవారుగానే ఉంటారు. పిల్లల కొరకు తండ్రి ఎంత కష్టపడతారు. పిల్లల కొరకే గురువుల వద్దకు సాధువులు వెళ్తారు. ఎలాగైనా సరే పిల్లలు కలగాలని కోరుకుంటారు. ఎందుకంటే వారసుడుంటే ఆస్తి వాళ్ళకిచ్చి వెళ్ళవచ్చని భావిస్తారు. కొడుకుంటే అతన్ని వారసుని చేయాలి అనుకుంటారు. తండ్రి ఎప్పటికీ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. అది అసాధ్యము. మీరు తల్లి తండ్రి అంటూ ఎంతగానో పిలుస్తూ ఉంటారు. ఆత్మీక తల్లి పిల్లలందరికీ సుఖమిచ్చే మార్గాన్ని తెలియచేస్తారు. సుఖమిచ్చేవారు తండ్రి ఒక్కరే. దుఃఖహర్త సుఖకర్త ఆత్మీక తండ్రి ఒక్కరే. ఈ వినాశనం సుఖం కొరకే. లేకుంటే ముక్తి జీవన్ముక్తి ఎలా పొందుతారు? దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ వీరు పేదమాతలు, అబలలు తమను తాము ఆత్మగా భావించగలరు. కానీ గొప్పవారికి దేహాభిమానం ఎంత కఠినంగా పక్కా అయిపోతుందంటే ఆ సంగతే అడక్కండి. బాబా ఎన్నోసార్లు అర్థం చేయిస్తారు. మీరు రాజఋషులు. ఋషి ఎల్లవేళలా తపస్సు చేస్తారు. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. లేకుంటే కొందరు కాళీమాతను ఇంకెవరినైనా స్మృతి చేస్తూ ఉంటారు. చాలామంది సన్యాసీలు కాళికాదేవిని పూజిస్తారు. కాళీమాత అంటూ పిలుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు. కామచితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. తల్లి తండ్రి పిల్లలు అందరూ నల్లగా ఉన్నారు. ఇది అనంతమైన విషయము. సత్యయుగంలో నల్లగా అవ్వరు. అక్కడ అందరూ సుందరంగా ఉంటారు. తర్వాత ఎప్పుడు నల్లగా అవుతారో పిల్లలు మీకు తండ్రి అర్థం చేయించారు. కొద్దిగా పతితం అవుతూ అంతంలో పూర్తిగా నల్లగా అయిపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, రావణుడు కామచితిపై కూర్చోపెట్టి అందరినీ పూర్తిగా నల్లగా చేసేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని జ్ఞానచితిపై కూర్చోపెట్టాను. ఆత్మనే పవిత్రంగా చేయడం జరుగుతుంది. పతిత పావనులైన తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. గంగ ఎలా యుక్తిని తెలియచేస్తుంది. కానీ మీరెవరికైనా ఈ విషయాలు అర్థం చేయించిన కోటిలో కొందరే అర్థం చేసుకుని ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కొరకు మీ ఆస్తిని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ముందు మీరు చాలా సాక్షాత్కారాలు పొందుతారు. మీకు తమ చదువును గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే
చాలా ఏడుస్తారు. శిక్షలు కూడా చాలా ఉంటాయి. తర్వాత పదవి కూడా భ్రష్టమవుతుంది. తల ఎత్తుకోలేరు. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, పురుషార్థం చేసి ఉత్తీర్ణులు అవ్వండి. ఏమాత్రము శిక్షలను అనుభవించరాదు. అప్పుడే పూజ్యనీయులుగా అవుతారు. శిక్షలు పొందితే పూజలు కూడా జరగవు. పిల్లలు, మీరు చాలా పురుషార్థం చేయాలి. ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఆత్మ తమో ప్రధానమైన ఉంది. దానిని సతో ప్రధానంగా చేసుకోవాలి. ఆత్మ ఒక బిందువు, ఒక నక్షత్రము. దానికి ఇంకే పేరు పెట్టజాలరు. దాని సాక్షాత్కారం జరిగిందని పిల్లలకు అర్థం చేయించారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసల గురించి తెలిపిస్తారు. రామకృష్ణ పరమహంస నుండి ఒక ప్రకాశం వెలువడినట్లుగా వివేకానంద చూశారని అంటారు. కనుక ఆత్మనే కదా వెలుపడి వచ్చేది. అతడు తనలో ఇమిడిపోయిందని అనుకున్నాడు. కానీ అలా ఆత్మ వచ్చి ఇమిడిపోదు. అది వెళ్ళి ఇంకొక శరీరం తీసుకుంటుంది. చివర్లో మీరు చాలా చూస్తారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఆకాశమంత శూన్యమైన దానికి కూడా పేరు ఉంది. కల్పకల్పము ఏదైతే స్థాపనా కార్యం జరుగుతూ వచ్చిందో అది జరగాల్సిందే అని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులు మనము నెంబర్ వారుగా పురుషార్థం చేస్తూనే ఉన్నాము. ఏ సెకండ్ గడిచిపోతుందో దానిని డ్రామా అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి ఎలాగైతే పిల్లలందరికీ సుఖాన్ని ఇచ్చేవారో అలా మీరు కూడా సుఖదాయిగా అవ్వాలి. అందరికీ ముక్తి, జీవన్ముక్తి మార్గాన్ని తెలియచేయాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు తపస్సు చేయాలి. ఈ పాత చీచీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి. వరదానము: ప్రతి ఒక్కరి విశేషతలను స్మృతిలో ఉంచుకుంటూ నమ్మకస్తులు అయ్యి ఏకమత సంఘటనను తయారు చేయు సర్వుల శుభచింతక భవ. డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ప్రాప్తి అయి ఉంది. ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల విశేషతలను చూడండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండండి. అప్పుడు వారి మాటల భావాలు మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉన్నా ఒక్కటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరిని గురించి అయినా గ్లాని యొక్క విషయాలు వినిపిస్తే దానిని అవును అని వత్తాసు పలకాలి. బదులుగా వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అప్పుడే శుభచింతకులని అంటారు. స్లోగన్: శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రాలబ్ధం యొక్క బ్రాహ్మణ జీవితానికి ఆధారము. అవ్యక్త సూచన: సెకండులో విదేహిగా అయ్యే అభ్యాసం లేకుంటే చివరి గడియ కూడా యుద్ధంలో నడిచిపోతుంది.
ఏ విషయంలో బలహీనంగా ఉంటారో, స్వభావంలో కానీ, సంబంధంలో కానీ, సంకల్పంలో కానీ, వృత్తిలో కానీ, వాయుమండల ప్రభావం కానీ, ఏ విషయంలో బలహీనంగా ఉంటారో అదే రూపంలో మాయ లాస్ట్ పేపర్ తీసుకుంటుంది. కాబట్టి విదేహిగా అయ్యే అభ్యాసం చాలా అవసరము. అచ్చా, ఓం శాంతి. हल्का सा उजाला मन में समाए, फरिश्ते की यात्रा अब शुरू हो जाए। मैं आत्मा हूँ रोशनी का बिंदु, देह से परे पवित्र निर्मल इंदु, बाबा के प्यार में शांति समाए, परम प्रकाश मुझे अपनाए। मैं फरिश्ता हूँ प्रकाश की धार, प्रेम के पंख बाबा का प्यार, निर्बंध उड़ान निराकर मैं, शक्ति और शांति का आधार में, आधार में, आधार में, आधार में। मेरे विचार है शांत निर्मल, प्रेम से सेवा कोमल सरल, हर किरण भेजे सुख की धार, मन से मन तक शांति बाहर। सभी आत्माओं से प्रीत बरसे, बाबा के रंग में मन तरसे, हर पल योग की सुगंध छाए, दिव्य ज्योति से दुनिया झिलमिलाए। ना डर ना बंधन निर्मल प्रकाश, मैं छवि हूँ उस परम विश्वास, स्थिर दृष्टि विशाल हृदय, हर कर्म में बाबा सा सदै। मन से मन तक रोशनी जाए, संसार में सुख शक्ति छाए, फरिश्ता रूप से सेवा करे, बाबा के रंग में समान बने। मैं